వైసీపీ హయాంలో తిరుపతి లడ్డు తయారీలో కల్తీ జరిగిందని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ సొంత మీడియాలో ఎదురుదాడికి దిగుతున్నారని టీడీడీ పాలకవర్గ సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ పేర్కొన్నారు. కాకినాడలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతిని ప్రశ్నిస్తే హిందూ ధర్మంపై దాడి చేస్తారని ప్రశ్నించారు. లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో చుక్క పాలు కూడా వాడలేదని ఎన్డీడీబీ ప్రయోగశాల నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు స్వామివారి ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రకటనలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా తదితరులు పాల్గొన్నారు. చిన్నటి నుంచి కూడా హిందూ సాంప్రదాయాల్ని వంట పట్టించుకున్నటువంటి ఒక హిందువుగా నాకున్నటువంటి ధర్మ సందేహాల్ని ఈ ధార్మిక వ్యవస్థను ప్రశ్నించాలి అని చెప్పి ప్రధానంగా ఇవాళ మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఈరోజు ఉదయం సాక్షి పేపర్ చూశాను. అంటే అన్ని పేపర్లు చూస్తాను. సాక్షి పేపర్ని చూస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ధార్మిక వ్యవస్థకు సంబంధించినటువంటి సాధువు పొంగవులు కొంతమంది దారుణమైనటువంటి విధానంలో ఒక అభియోగం చేసినటువంటి పరిస్థితి. హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాం అనేటటువంటి విధానంలో నీ రాజకీయం కోసం వాడుకుంటున్నావు అనేటటువంటి దారుణమైనటువంటి ఒక అభియోగం చేసినటువంటి పరిస్థితి. నిజంగా దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి వస్తే ఎవరైతే మేము సాధు పొంగవలం హిందూ సాంప్రదాయ పరిరక్షకులు ఒక సంఘానికి సంబంధించినటువంటి సాధు పొంగవలం అని చెప్పి చెప్పుకునేటటువంటి విధానంలో వాళ్ళు నిజంగా వాళ్ళే మాట్లాడుంటే దాంట్లో ఔన్నత్యం ఏంటి, వాస్తవాలు ఏంటి అని చెప్పేసి మనం అందరం కూడా ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా నిజంగా దాని మీద ఆలోచన చేసి ఒకవేళ నిజంగా దీన్ని రాజకీయానికి వాడుకుంటున్నానా, హిందూ ధర్మాన్ని నా విధానం వల్ల నష్టం కలిగే పరిస్థితి ఉందా అని చెప్పి ఆలోచించవచ్చు.